మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. మనము అనుకుంటూ ఉంటాము, ఫ్యాట్ ఎక్కువగా మనకు స్టోర్ అయిపోవడం వల్ల బెల్లి చాలా ముందుకు వచ్చేస్తుంటుంది అని. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. జెంట్స్ లో మనం తీసుకున్నాము అంటే చాలా పెద్ద పొట్టలు అనేది కామన్. బట్ ఈ మధ్య కాలంలో లేడీస్ కూడా చాలా పెద్ద పొట్టలు వచ్చేస్తున్నాయి. దీనికి కారణాలు అందరూ అనుకుంటారు, వాళ్ళు బాగా మంచి మంచి ఫుడ్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, అన్హెల్దీ ఫుడ్స్ బయట ఎక్కువగా తినేసేయడం వల్ల వాళ్ళకి పెద్ద పొట్టలు వచ్చేస్తాయి అని. కాదండి, ఇది అపోహ మాత్రమే. పెద్ద పొట్టలో ఫ్యాట్, దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. పొట్టలో ఫ్యాట్ అనేది మనము తీసుకునే ఆహారాన్ని బట్టి స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లేడీస్ ఏం చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు, లేదా ఒక టైం స్కిప్ చేసేసి ఇంకో టైంలో తినడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, మనము లాంగ్ గ్యాప్ ఇచ్చేయడం వల్ల, గ్యాప్ ఇచ్చేసి తర్వాత బాగా ఆకలి కూడా చచ్చిపోతుంది, ఇంకేమి ఉండదు. బాగా గ్యాప్ ఇచ్చేసి తినడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఆ తరువాత మెటబాలిజం అనేది స్లో అయిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఉపవాసం ఉన్నామనుకోండి, మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా ఎంటీ స్టమక్ తోటి ఉన్నాము అనుకుంటే మన వర్కింగ్ సిస్టమ్ అనేది స్లో అయిపోతుంది, మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ఒక మిషన్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎక్కువగా వాడడం లేదు, వాడకుండా అలానే పెట్టేశాము అంటే దాని వర్కింగ్ కెపాసిటీ ఏమవుతుంది, ఎక్కువగా వాడుతూ రెగ్యులర్ గా వాడుతూ ఉన్న మిషన్ అనేది చక్కగా పనిచేస్తుంది. అలానే వాడకుండా పెట్టేసిన మిషన్ అనేది తొందరగా స్టార్ట్ అవ్వదు, వర్క్ అనేది సరిగా జరగదు. సేమ్ అలానే మన మెటబాలిజం, దానికి బాడీలో ఉన్న మెటబాలిజం కి టైంకి ఫుడ్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, లిమిటెడ్ ఫుడ్ అయినా సరే, చాలా తక్కువ ఫుడ్ అయినా సరే ఇస్తూ ఉన్నాం అనుకోండి, దాని వర్క్ ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కంటిన్యూస్ గా ఏమి వర్క్ ఇవ్వకుండా అలా ఆపేస్తే మెటబాలిజం అనేది ఆగిపోతుంది. ఆ తరువాత ఆకలి వేస్తుంది కదా, తింటాం. ఆ తిన్న ఫుడ్ మన శరీరంలో ఏమవుతుందంటే మెటబాలిజం తగ్గిపోతుంది. ఆ వర్కింగ్ మెకానిజం తగ్గిపోయిన తర్వాత ఆ ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదన్నమాట, ఫ్యాట్ గా స్టోర్ అయిపోతుంది. అప్పుడు లేయర్ గా ఫ్యాట్ గా ఫామ్ అయిపోతుంటుంది. ఇదొక రీజన్ అండి. ఎక్కువగా లాంగ్ పీరియడ్ తినకుండా ఒకటేసారి తినడం అనేది మంచిది కాదు. ఉపవాసాలు ఎక్కువగా ఉండడం అనేది కూడా మంచిది కాదు. మన బెల్లీ ఫ్యాట్ కి అది కారణాలు గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనం తింటున్న ఆహారంలో మనం ఎక్కువగా కొన్ని మంచి ఆహార పదార్థాలు చేర్చుకుంటూ ఉన్నాం అనుకోండి, బెల్లీ ఫ్యాట్ అనేది అక్కడ స్టోర్ అవ్వకుండా ఉంటుంది. లైక్ జీలకర్ర పొడి ఎక్కువగా వాడుతూ ఉండండి ఆహారంలో, అప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, మెటబాలిజం అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. దాల్చిన చెక్క కూడా, ఆ పొడి కూడా అప్పుడప్పుడు ఆహారంలో భాగంగా చేర్చుకుంటూ ఉన్నారనుకోండి, బెల్లీ ఫ్యాట్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని తర్వాత వేడి నీళ్లు, నిద్ర లేవంగానే వేడి నీళ్లు తాగడము, పడుకునే ముందు వేడి నీళ్లు తాగడము, ఇలా చేశారు అనుకోండి, గ్యాస్, బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. దీని తర్వాత ఎక్కువ గ్యాప్ ఇచ్చి తినకండి. ఎవ్రీ 2 hours కి లిమిటెడ్ ఫుడ్ అయినా సరే, ఒక పండు కానీ కొంచెం స్నాక్స్ కానీ మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ ఉండండి, చాలా మంచిది. ఎందుకు అంటే మన పొట్టలో మనం అనుకున్నట్టు మొత్తము ఫ్యాటే ఉండదండి, గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది. మనం అనుకుంటాం నాకు గ్యాస్ ప్రాబ్లం ఏం లేదండి అని, బట్ నో, అదంతా గ్యాస్. హాఫ్ వరకు మనకు ఫ్యాట్ ఉందంటే రిమైనింగ్ హాఫ్ అంతా కూడా గ్యాస్. మనం ఆ గ్యాస్ ని తీసేసే ఆసనాలు కనుక చేస్తూ రెగ్యులర్ గా ఉన్నాం అనుకోండి, మనకు హాఫ్ పొట్ట అనేది ఇమీడియట్ గా చాలా తొందరగా తగ్గిపోతుంది. బట్ ఆ సాగింగ్ పొట్ట అనేది తగ్గడానికి మళ్ళీ ఇంకొంచెం కష్టపడ్డారనుకోండి, ఫ్యాట్ బర్నింగ్ తో పాటు అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. మరి ఈ గ్యాస్ పట్టేసి తెలియదు, మనకు గ్యాస్ లేదు అనుకుంటాము,
తెలియకుండానే పొట్ట గట్టిగా ఉబ్బరంగా అనిపించడం, అప్పుడప్పుడు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది, లేదు అంటే తేన్పులు రావడం అనిపిస్తూ ఉంటుంది. ఇదన్నీ ఏమీ లేకుండా కూడా మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఈ గ్యాస్ మనకి లోపల ఫార్మింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. చాలా మంది కనిపెట్టలేరు వాళ్ళకి గ్యాస్ ఉంది అని, గ్యాస్ ప్రాబ్లం ఉంది అని చెప్పి. పొట్ట మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది ముందుకి, ఎందుకంటే ఒక్క చోటగా గ్యాస్ అంతా కూడా అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఇంకా పొట్ట ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి, పెద్ద పొట్ట ఉంది అంటే ఇప్పుడు చూపించబోయే ఆసనాలు కంపల్సరీ హెల్ప్ చేస్తాయి. ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేసి చూడండి. పవనముక్త ఆసన వేరియేషన్స్ మన పొట్టలో గ్యాస్ సమస్యకి, గ్యాస్ ట్రబుల్ సమస్య అంటాం కదా, ఆర్ అజీర్తి సమస్య ఉంటుంది కదా, లేదా మలబద్ధకం సమస్య ఉంటుంది కదా, కాన్స్టిపేషన్, ఇవన్నిటికీ కూడా మంచి సొల్యూషను, పొట్ట తగ్గించడానికి కూడా మంచి సొల్యూషను మనం ఇప్పుడు చూపించబోయే పవనముక్తాసన. ఈ ఆసన రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి చూడండి. అసలు చాలా అంటే చాలా ఈజీగా హాఫ్ ఆఫ్ ద పొట్ట మనం ప్రాక్టీస్ చేసే డేస్ ని బట్టి 45 డేస్ నుంచి 100 డేస్ వరకు పెట్టుకున్నారు అంటే చాలా తొందరగా తగ్గిపోతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఉండాలి, ఎందుకంటే మనం ప్రతిరోజు భోజనం చేస్తాం కదా, ప్రతిరోజు భోజనం చేస్తున్నట్లే ప్రతిరోజు ఆసనాలు కంపల్సరీ వేయాలి. నా స్టూడెంట్ ఒక ఆవిడ ఉన్నారు, ఎలా చెప్తారు అంటే, నేను ఇవాళ చాలా బాగా ఆసనాలు చేశాను, ఇవాళ నేను తినడానికి అర్హురాలిని, నేను ఎలిజిబిలిటీ తీసుకున్నాను తినడానికి అని. అంటే వాళ్ళ మైండ్ సెట్ చూడండి ఎంత చక్కగా మార్చుకున్నారు. అంటే నేను ఫిజికల్ యాక్టివిటీ చేశాను అంటే తినడానికి అర్హురాలిని అని. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా లైఫ్ స్టైల్లో యోగా ఎంత భాగంగా చేసుకోవాలి అన్నది. చక్కగా ప్రాక్టీస్ చేయండి, చక్కని ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరి చూద్దామా పవనముక్తాసన ఎలా ప్రాక్టీస్ చేయాలో. ఇలా లయింగ్ పొజిషన్ అంటే శవాసన స్థితిలోకి రావాలి, శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకురావాలి, బ్రీతింగ్ చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తూ బాడీని రిలాక్స్ చేయాలి. తర్వాత మెల్లగా రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసి ఇలా పొట్ట మీదకి అదిమి గట్టిగా ప్రెస్ చేయాలి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం నెక్ లిఫ్ట్ చేయకండి, స్పాండిలైటిస్ కానీ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు చక్కగా ఇలా హెడ్ ని లిఫ్ట్ చేసి నీని ఇలా చిన్ కి టచ్ చేశారనుకోండి, చాలా చక్కగా మన పొట్ట మీద ఒత్తిడి పడి గ్యాస్ రిలీజ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత మెల్లగా లెఫ్ట్ లెగ్ ని రిలీజ్ చేసి నెక్ ని డౌన్ చేసి చూడండి, అప్ అండ్ డౌన్ మూమెంట్స్. 1 2 3 4 5 6. తర్వాత రొటేషన్స్ 1 2 3 4 5 6. రివర్స్ 6 5 4 3 2 1. తర్వాత లెగ్ మార్చి ఫస్ట్ చిన్నుకి నీ టచ్ చేయాలి, తర్వాత అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చూడండి. 1 2 3 4 5 6. తర్వాత రొటేషన్స్ 1 2 3 4 5 6. రివర్స్ 6 5 4 3 2 1. తర్వాత మెల్లగా ఇలా 2 లెగ్స్ పట్టుకొని చిన్ని ఇలా లిఫ్ట్ చేయాలి. చూసారా, పొట్ట మీద చాలా మంచి ఒత్తిడి అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత బాగా నీస్ ని టైట్ చేయగలిగారంటే అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్ పెయిన్ లేని వాళ్ళు ఇలా చక్కగా లిఫ్ట్ చేయొచ్చు, లేదు అంటే ఇలా రిలాక్సింగ్ గా పెట్టి కూడా ఇలా చేయొచ్చు. దీని తర్వాత మెల్లగా ముందుకి వెనక్కి డోలాసన ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈ ప్రాక్టీస్ మాత్రం చాలా అంటే చాలా బాగా మన పొట్టలో గ్యాస్ అంతా రిలీజ్ చేసేసేయడానికి, మనల్ని రిలాక్సింగ్ గా ఏ ఆహారం అయినా సరే తీసుకున్నా సరే ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వకుండా, గ్యాస్ ఫామ్ అవ్వకుండా చేయడానికి హెల్ప్ చేస్తుంది. చూడండి, ఇలా ముందుకి వెనక్కి 1 2 3 4 5. ఇలా తర్వాత ఇలా కూర్చుని మెల్లగా హెడ్ ని ఇలా నీస్ కి డౌన్ చేసి రిలాక్స్ అవ్వాలి. ఈ పొజిషన్ లో కూడా మనకు చాలా చక్కగా గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మెల్లగా పొజిషన్ లోకి వద్దాం. చూసారా, ఇంత సింపుల్ ప్రాక్టీస్
రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి చూడండి. మనకు గ్యాస్ పట్టేసి పెద్ద బెల్లీ ఫ్యాట్ ఇలా ముందుకి బెల్లి అనేది రాకుండా ఉంటుంది. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ పవనముక్తాసన. ఈ పవనముక్తాసన మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు కానీ, లేదు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ప్రాక్టీస్ చేయకూడదు. రెగ్యులర్ ప్రాక్టీస్ మీద మంచి రిజల్ట్ పొందాలనుకున్న వాళ్ళు, వెయిట్ లాస్, బెల్లీ ఫ్యాట్, థైరాయిడ్, పీసీఓడి, లేదా మంచి వెయిట్ తగ్గాలి, తొందరగా తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు, మంచి టెక్నిక్స్ తోటి ప్రాక్టీసెస్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ షార్ట్ కట్స్ ఏమీ ఉండవండి. మీ చేత బాగా ప్రాక్టీస్ చేయిస్తాము, మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు. డ్రింక్స్ ఇవ్వడం కానీ, లేదు మీకు వాగ్దానాలు, వేరే వాగ్దానాలు చేయడం కానీ ఇలాంటివన్నీ ఏది ఉండదు. జెన్యూన్ గా మీ ప్రాక్టీసే మీకు రిజల్ట్ ఇస్తుంది. ఆ ప్రాక్టీస్ లో టెక్నిక్స్ నేర్పించడము, ఎలా చేస్తే ఎలా తగ్గుతారు అన్నది ఇలాంటివి నేర్పించడం మాత్రం జరుగుతుంది. సో అలాంటి టెక్నిక్స్ నేర్చుకొని మంచి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, డెఫినెట్ గా మంచి రిజల్ట్ పొందాలనుకుంటున్న వాళ్ళు మమ్మల్ని ఆన్లైన్ క్లాసుల కోసం సంప్రదించగలరు. ఆన్లైన్ యోగా క్లాసులో జాయిన్ అయ్యి మంచి రిజల్ట్ ని పొందుతారని ఆశిస్తున్నాము. నమస్తే.